అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. విజయ్ దేవరకొండ కాంపో నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వస్తున్నాయని తెలిసిందే. వీటిలో ఒకటి VD12. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్నాడు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ టైటిల్ టీజర్ ను ఫిబ్రవరి 12న విడుదల చేస్తున్నారు. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అదిరిపోయే అప్డేట్ అందించారు మేకర్స్. VD12 హిందీ టీజర్ కు యానిమల్ హీరో రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్ అందించబోతున్నాడు. కథ ఇప్పుడు మరింత వైల్డ్ గా ఉండబోతుంది అంటూ విడుదల చేసిన తాజా వార్తతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఈ సినిమాను మే 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారని వార్తలు వస్తూ ఉండగా మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. టాలీవుడ్ యాక్టర్ మంచు విష్ణు టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, గ్లోబల్ స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, నయనతార, మధుబాల, శరత్ కుమార్, శివరాజ్ కుమార్, ఐశ్వర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే కన్నప్ప నుంచి లాంచ్ చేసిన టీజర్ తో పాటు వివిధ పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా శివ శివ శంకర లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. శివుడిపై కన్నప్పకున్న భక్తి భావాన్ని ప్రతిబింబించేలా శివ శివ శంకర లిరికల్ వీడియో సాంగ్ సాగుతూ సినిమా థీమ్ ఎలా ఉండబోతుందో చెబుతుంది. ఈ పాటను శ్రీ రవిశంకర్ లాంచ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను విజయ్ ప్రకాష్ పాడారు. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ, స్టీవెన్ దేవసి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. జీడీ నాయుడును భారతదేశపు ఎడిసన్, కోయంబత్తూరు సంపద సృష్టికర్త అని పిలుస్తారు. ఈ కథను సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడం ప్రేరణగా నిలుస్తుందని భావిస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు. జీడీ నాయుడుగా నటుడు మాధవన్ నటించనున్నాడు. జీడీ నాయుడు వ్యక్తిత్వం స్ఫూర్తిదాయకం. ఆయన దృఢ నమ్మకాలు, స్థిరమైన ఆలోచనలు, నిర్ణయాలలో అతడి అచంచలమైన వైఖరి గొప్పవి. అతడు లంచానికి వ్యతిరేకంగా ఉండేవాడు. లోతైన దేశభక్తి, అపారమైన ఆలోచనలున్న వ్యక్తి. ఏం జరిగినా సరే తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు అని మేకర్స్ వెల్లడించారు. భారతదేశంలో ఈ పాత్ర కోసం ఆర్ మాధవన్ ఉత్తమ ఎంపిక అని నిర్మాత విజయ్ అన్నారు. ఈ బయోపిక్ కోసం దర్శకుడు కృష్ణకుమార్ ఆలోచన గురించి మాట్లాడుతూ అతడు కథను వినిపించిన తర్వాత మా నమ్మకం పెరిగిందని అన్నారు. రాకెటరీ ది నంబి ఎఫెక్ట్ సాంకేతిక బృందం ఈ బయోపిక్ కోసం పనిచేస్తుందని కూడా విజయ్ వెల్లడించాడు. ఆర్ మాధవన్, సరితా మాధవన్ ఈ చిత్రాన్ని ట్రైకలర్ పిక్చర్స్ బ్యానర్ పై విజయ్ మూలంతో కలిసి నిర్మిస్తున్నారు. అరవింద్ కమలనాథన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్ కాగా, అలాగే సృజనాత్మక నిర్మాతగా వ్యవహరిస్తారు. బయోపిక్ టైటిల్ ఫిబ్రవరి 18న ఆవిష్కరించనున్నారు. ఇతర వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. సినిమా హీరోలకు, హీరోయిన్స్ కి ఏ స్థాయిలో ఫ్యాన్స్ ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన అభిమాన నటుడు లేదా నటి కోసం చంపడానికైనా చావడానికైనా సిద్ధంగా ఉండేవారు చాలా మంది ఉంటారు. తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటే ₹1000 ఖర్చు పెట్టి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, ₹100 పెట్టి టికెట్ కొనుగోలు చేసి సినిమాని చూడటం మనం ఇప్పటి వరకు చూసాం. కానీ ఒక లేడీ అభిమాని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పై ఉన్న అభిమానంతో ఏకంగా 72 కోట్ల తన ఆస్తిని రాసిచ్చింది. 2018లోనే సంజయ్ దత్ కి తన ఆస్తి దక్కాలని ఆ అభిమాని వీలునామా రాసింది. విషయం తెలిసి నటుడు సంజయ్ దత్ షాక్ అయ్యారు. నీషా పాటిల్ కి చిన్నప్పటి నుంచి సంజయ్ దత్ అంటే చాలా ఇష్టం. నీషా పాటిల్ కి ఎప్పటి నుంచో సునీల్ దత్, నర్గిస్ దత్లపై అభిమానం. వారి కొడుకైన సంజయ్ దత్ అంటే మరింత అభిమానం పెరిగింది. 2018లో నీషా పాటిల్ అనారోగ్యం కారణంగా ఆసుపత్రి పాలైంది. ఆ సమయంలోనే తదనంతరం తనకున్న ఆస్తినంతా సంజయ్ దత్కి అప్పగించాలంటూ వీలునామా రాయించింది. తన 72 కోట్ల ఆస్తిని సంజయ్ దత్కి ఇవ్వాలని ఆమె భావించింది. సంజయ్ దత్ ఒకానొక సమయంలో జైలుకు వెళ్లడం, అనారోగ్య పరిస్థితులను ఎదుర్కోవడం, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడం వల్ల నీషా పాటిల్ ఆ నిర్ణయాన్ని తీసుకుందని సమాచారం. ఇటీవల నీషా పాటిల్ మృతి చెందారు. దాంతో ఆమె రాసిన వీలునామా బయటకొచ్చింది. నీషా పాటిల్ వీలునామా ప్రకారం సంజయ్ దత్కి ఆ ఆస్తిని ఇచ్చేందుకు లాయర్లు సిద్ధమయ్యారు. నీషా పాటిల్ వీలునామా గురించి తెలుసుకున్న సంజయ్ దత్ షాక్ అయ్యారట. ఇప్పటి వరకు ఎప్పుడూ నీషా పాటిల్ను కలవలేదు. అలాంటి వ్యక్తి అభిమానంకు కృతజ్ఞనే. కానీ ఆమె ఆస్తి తనకు వద్దని సున్నితంగా సంజయ్ దత్ తిరస్కరించారు. నిషా పాటిల్ తదనంతరం తన బ్యాంకు ఖాతాలో ఉన్న మొత్తంను సంజయ్ దత్కి ట్రాన్స్ఫర్ చేయాలని ముందుగానే విజ్ఞప్తి చేశారు. అదే విషయాన్ని బ్యాంక్ అధికారుల ద్వారా తెలుసుకున్న సంజయ్ దత్ షాక్ అయ్యారట. తనకు నిషా పాటిల్ ఆస్తి అక్కర్లేదని సంజయ్ దత్ అన్నారు. తన లీగల్ టీంతో చర్చించి తన ఆస్తిని నిషా పాటిల్ కుటుంబ సభ్యులకు అందే విధంగా చూస్తానన్నారు.
అంతేకాకుండా త్వరలోనే నిషా పాటిల్ కుటుంబ సభ్యులను కలుస్తానని అన్నారు. అంత గొప్ప ఫ్యాన్ను బతికి ఉన్నప్పుడు కలుసుకోలేకపోయినందుకు సంజయ్ దత్ ఆవేదన వ్యక్తం చేశారు. చావా టీం మెంబర్స్తో కలిసి నటి రష్మిక స్వర్ణ దేవాలయంను సందర్శించారు. ఆ సమయంలో రష్మిక సంప్రదాయ దుస్తుల్లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. విక్కీ కౌశల్, రష్మిక మందన స్వర్ణ దేవాలయం సందర్శించిన సమయంలో తీసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ కలిసి నటించిన చావా సినిమా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా ప్రమోషన్లో భాగంగా వీరిద్దరూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అందులో భాగంగానే ఇలా స్వర్ణ దేవాలయంను సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు అభిమానులతో ముచ్చటించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ చావా సినిమా గురించిన అనుభవాలను పంచుకున్నారు. చావా సినిమా ఇద్దరికీ చాలా ప్రత్యేకమని చెప్పుకొచ్చారు. చావా సినిమాపై తమ నమ్మకం వ్యక్తం చేశారు. టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని అభిమానులను ఎంటర్టైన్ చేసేందుకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో నటిస్తున్న ది ప్యారడైజ్. నాని ఓదెలా 2 ప్రాజెక్టుగా వస్తున్న ఈ మూవీని SSLV సినిమాస్ బ్యానర్లో దసరా ఫేమ్ సుధాకర్ చెరుకూరి తెరకెక్కిస్తున్నారు. ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇటీవలే అనిరుద్ రవిచందర్కు టీంలోకి స్వాగతం పలికింది నాని టీం. మేకర్స్ ఈ మూవీ నుంచి స్పెషల్ గ్లింప్స్ ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని ఇన్సైడ్ టాక్. అన్నీ అనుకున్నట్లుగా కుదిరితే ఫిబ్రవరి 24న ది ప్యారడైజ్ స్నీక్ పీక్ ను లాంచ్ చేయబోతున్నారట. బ్లాక్ బస్టర్ దసరా కాంబో అవడం, నాని అనిరుద్ కాంబోలో జెర్సీ గ్యాంగ్ లీడర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ది ప్యారడైజ్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ వేదికగా యూట్యూబర్ రణవీర్పై మండిపడ్డారు నటి రేణు దేశాయ్. మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్తగా పెంచాలి అనుకుంటే ఇలాంటి ఈడియట్స్కి దూరంగా ఉండాలి, వారిని అన్ఫాలో చేయాలి. యంగ్ జనరేషన్ అంతా కూడా ఎంతో బాధ్యతగా ఉండాలి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే కేటగిరీ కింద వల్గారిటీ అనేది ఈ యూత్ యాక్సెప్ట్ చేస్తుంది అంటూ రేణు దేశాయ్ తన ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చారు. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్స్ రేణు దేశాయ్ చెప్పింది 100కు 100% కరెక్ట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. తమిళనాడులోని ఓ గుడికి వెళ్లింది నటి శ్రీలీల. చిదంబరంలోని తిల్లై నటరాజస్వామి గుడికి వెళ్లి స్వామివారి దర్శనంతో పాటు అక్కడ కొన్ని ప్రత్యేక పూజల్లో పాల్గొంది. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న శ్రీలీల తెలుగు, తమిళ సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. రీసెంట్ గా బాలీవుడ్ ఎంట్రీకి కూడా రంగం సిద్ధం చేసింది. శ్రీలీల ఇబ్రహీం అలీ ఖాన్ తో చేయబోయే సినిమా ద్వారా హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టబోతూ ఉండగా ఇప్పుడు శ్రీలీలకు నార్త్ నుంచి మరో క్రేజీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం శ్రీలీల కార్తీక్ ఆర్యన్ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్ గా ఎంపికైనట్టు తెలుస్తోంది. సినీ నటిగా బుల్లితెర యాంకర్గా రష్మికి ఎంతో ఫాలోయింగ్ ఉంది. యాంకరింగ్తో పాటు గ్లామర్ షో చేస్తూ కుర్రకారుని రష్మి ఉర్రూతలూగించింది. సోషల్ మీడియాలో కూడా రష్మి ఎంతో యాక్టివ్గా ఉంటూ తన ఫోటోలను షేర్ చేయడంతో పాటు పలు అంశాలపై తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా వెల్లడిస్తూ ఉంటుంది. ముఖ్యంగా జంతువులపై చిన్న దాడి జరిగినా ఆమె విరుచుకుపడిపోతూ ఉంటుంది. తాజాగా హాస్పిటల్ బెడ్పై ఉన్న ఫోటోలను రష్మి షేర్ చేసింది. తన భుజానికి సర్జరీ చేయించుకోవడానికి రెడీ అయ్యానని రష్మి తెలిపింది. భుజం సమస్య కారణంగా తనకిష్టమైన డ్యాన్స్ చేయలేకపోతున్నానని చెప్పింది. సర్జరీ తర్వాత అంతా సెట్ అవుతుందని, మళ్లీ తాను డ్యాన్స్ చేయగలుగుతానని తెలిపింది. రష్మి పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఐశ్వర్య రాజేష్కి ఒక రేంజ్లో క్రేజ్ ఉంది. నాయిక ప్రధానమైన సినిమాలతోనే కాదు, వెబ్ సిరీస్లతోనూ ఆమె బిజీగా ఉంది. అలాంటి ఐశ్వర్య రాజేష్ నుంచి ప్రేక్షకులను పలకరించడానికి ఇప్పుడు మరో వెబ్ సిరీస్ రెడీ అవుతుంది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో నిర్మితమైన ఆ సిరీస్ పేరే సుడల్ 2. సీజన్ 1 విషయానికి వస్తే 2022లో జూన్ 17వ తేదీన స్ట్రీమింగ్ అయింది. ఈ సీజన్కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. అప్పటి నుంచి సీజన్ 2 కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తూనే ఉన్నారు. అలా ఇప్పుడు సీజన్ 2 ట్రాక్లోకి వస్తుంది. ఈ నెల 28వ తేదీ నుంచి 5 భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ప్రముఖ సినీ నటుడు శివరాజ్ కుమార్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ భైరతి రణకల్ గత ఏడాది నవంబర్లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ఆ తర్వాత ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగాను అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు మరో ఓటీటీలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో ఫిబ్రవరి 13వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆహా పోస్టర్ను పంచుకుంది. నర్తన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాహుల్ బోస్, రుక్మిణి వసంత్, దేవరాజ్ తదితరులు నటించారు.
టాలీవుడ్ సీనియర్ నటుడు ప్రముఖ కమీడియన్ పృథ్వీరాజ్ అస్వస్థతకు గురయ్యారు. హై బీపీ గురి కావడంతో కుటుంబ సభ్యులు పృథ్వీరాజ్ను ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. నాగచైతన్య హీరోగా దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించిన తండేల్ చిత్రం ఇటీవల విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్లో సక్సెస్ మీట్ నిర్వహించింది. నాగార్జున ముఖ్య అతిథిగా వేడుక ఏర్పాటైంది. నాగచైతన్య దంపతులు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఇప్పుడు ఆ వీడియో చూద్దాం. తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఆ సినిమాని ఎంత మంచి విజయం చేకూరుస్తారో ఈ సినిమా ద్వారా మాకు అందరికీ కూడా మీరందరూ కూడా చెప్పినందుకు నిజంగా తెలుగు ఇండస్ట్రీ తరపు నుంచి కూడా, అంటే ఇట్లాంటి రియల్ కథలు తీస్తే మేమందరం మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తామనే ధైర్యం తెలుగు ఇండస్ట్రీకి ఇచ్చినందుకు కూడా మీ అందరికీ కూడా తెలుగు ఇండస్ట్రీ తరపున కూడా నిజంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం తెలుగు ప్రేక్షకులందరికీ కూడా. అదేవిధంగా నాగార్జున సార్, ఫస్ట్ టైం నేను ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు చాలా పెద్ద ఫ్యామిలీ, అంత పెద్ద ఫ్యామిలీలో అరవింద్ గారు ప్రజెంటర్గా ఉండి నేను ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఏ మాత్రం సంకోచం లేకుండా నాకు చైతన్య గారిని అప్పచెప్పారు. దానికి రిటర్న్ గిఫ్ట్గా ఈరోజు చైతన్య గారికి ఇంత మంచి హిట్, నిజంగా నా మనస్ఫూర్తిగా కోరికని చాలా కష్టపడి ఈ సినిమాని చేసాము. దీంతోపాటు డెఫినెట్గా 100 crores అనేది చైతన్య నా క్లబ్లోకి కూర్చోబెడతాం. మేము ఇంచుమించి వెళ్ళిపోయాం, దగ్గర దాకా వెళ్ళిపోతున్నాము. నాకు తెలిసి ఇంకొక 5-6 daysలో 100 crores క్లబ్లోకి వెల్కమ్ టు చైతన్య అని పోస్టర్ మాత్రం 100% వేస్తాము 100 crores క్లబ్కి. నేను ముగ్గురు గురించి చెప్పాలి. ఒకటి కోర్స్ డైరెక్టర్ చందు మొండేటి గారు అండ్ ప్రొడ్యూసర్ వాసు గారు అండ్ అరుణ్ అంకుల్ విత్ గీతా ఆర్ట్స్ అండ్ చై. వీళ్ళ ముగ్గురి నమ్మకం అండ్ ఇది కన్ఫర్మ్గా ఇది కొడతాం అనే నమ్మకం వాళ్ళ ముగ్గురులో ఫస్ట్ డే నుంచి నాకు కనిపిస్తూనే ఉండింది. సో ఆ నమ్మకం వల్లే చై కూడా హీ డిడ్ ఆల్ దట్ హార్డ్ వర్క్, హీ ట్రాన్స్ఫార్మ్డ్ హిమ్సెల్ఫ్. ఒక నమ్మకమో ఒక టార్గెటో ఇది కన్ఫర్మ్గా మనం చేస్తాం అనేది లేకపోతే ఇంత పెద్ద సక్సెస్ రావడం అనేది ఇంపాసిబుల్. సో ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ వన్ థింగ్. మొన్న ఎప్పుడో అరవింద్ అంకుల్తో మాడుతున్నప్పుడు కూడా అన్నాను, మనం కాన్ఫిడెంట్గా ముందుకెళ్తూ ఉంటే తప్పు కూడా రైట్ అయిపోద్ది, మనం చేసే పని ఏదైనా సరే సక్సెస్ అయిపోద్ది అని. అలా వీళ్ళు ముగ్గురు మెయిన్గా నమ్మిన ఆ నమ్మకానికి రిజల్టే ఈ తండేల్ ఫిల్మ్ అని నేను ఫీల్ అవుతున్నాను. సో ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు దీస్ 3 main guys. And Sai Pallavi garu, and the way she complimented to the film and the way she performed, and Chaidi Sai Pallavi gari combination, నేను మొన్న కూడా అదే అన్నా, అంటే ఇట్ ఈస్ సో బిలీవబుల్ ఆన్ ద స్క్రీన్ ద వే చందు మొండేటి గారు మేడ్ ద ఫిల్మ్. ఆయన రాసిన సీన్స్ కానీ డైలాగ్స్ కానీ లవ్ సీన్స్ కానీ, అదే ఇందాక వాసు గారు అన్నట్టు మరి చందు గారు మీరు మరి ఎన్ని లవ్ స్టోరీస్ మీ కలిపి వీళ్ళు ఒక లవ్ స్టోరీ కలిపి, అది మీ వైఫ్ లవ్ స్టోరీ కాదు, అది మాకు తెలుసు, వేరే లవ్ స్టోరీ కదా. ఏమంటో మీరు ఇది విన్నారా? ఓకే, సో ఏదో ఒక లవ్ స్టోరీ ఇందులో పెట్టారు. కానీ ఆ లవ్ స్టోరీ ఎంత రియల్గా ఉండిందంటే మీరు ఎంత ఆ అమ్మాయిని ఎవరో మరి తెలియదు కానీ అంత లవ్ చేసి అంత విరహంతో మీరు రగిలిపోయి ఉండకపోతే ఇంత విరహం ఈ స్క్రిప్ట్లోకి వచ్చి ఉండేది. సో దాన్ని అంత బాగా చై అండ్ సాయి పల్లవి గారు అర్థం చేసుకుని ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు చై అండ్ సాయి పల్లవి గారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ అండ్ కెమిస్ట్రీ. ముఖ్యంగా ఇంత బాగా ఇంత ఎమోషనల్గా ఈ స్టోరీ రావడానికి ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ జర్నీ, అంటే అది ఎవరైనా ఉన్నారు, సినిమాటోగ్రాఫర్ కానీ ఆర్ట్ డైరెక్టర్ కానీ అందరూ కూడా చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యండి. అందుకే ఇది ఇంత ఎమోషనల్గా జనం కూడా కనెక్ట్ అవుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వాసు గారు మినిమం ఆయనకి మనుషులతోనే రిలేషన్, వాళ్ళ సక్సెస్తోనూ ఫ్లాప్స్తోనూ కాదు. అక్కడ సీరియస్లీ అండి, అంటే నాకు ఈ సినిమా అవకాశం ఇచ్చింది నాకు సవ్యసాచి తర్వాత 10 రోజుల తర్వాత పిలిచినప్పుడు చాలా క్యాజువల్గా నెక్స్ట్ సినిమా ఎప్పుడమ్మా అన్నారు. అది ఒక సైకలాజికల్గా ఒక టెక్నీషియన్కి మనిషికి ఎలాంటి బూస్టప్ ఇస్తుందంటే అది ఇంకా. సో ఆఫ్టర్ కార్తికేయ 2 తర్వాత కూడా మళ్ళీ సేమ్ ఆయన. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇలాగే ఉంటారు నాకు తెలుసు, మనం ఇలాగే నడుచుకుంటూ వెళ్తాం లైఫ్ లాంగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అరవింద్ గారు గురించి ఇందాక వాసు గారు నేను తర్వాత పర్టికులర్గా మాట్లాడతానన్నారండి. నా లైఫ్లో నేను చాలా విషయాలు మా నాన్నగారిని చూసి ఒక డిసిప్లిన్, ఒక భక్తి, ఇవన్నీ నాకు వచ్చాయండి. అంటే ఆబ్వియస్లీ అందరు పేరెంట్స్ లాగే అందరు చిల్డ్రన్ లాగే ఫాదర్ అంటే అంత భక్తి ఇది ఉంటుంది, ఇష్టం అన్నీ ఉంటాయి. బట్ మా ఫాదర్ అంటే ఇంకా చాలా ఎక్కువ ఇష్టం. అంతకన్నా ఇంకా గొప్ప క్వాలిటీస్ ఉన్నాయా ఎవరిలోనా అని చూసుకుంటే మాత్రం నాకు అరవింద్ గారిలో కనిపించిందండి. అది ఇంకా వేరే లెవెల్ అండి. సో వే ఆఫ్ లైఫ్ అనేది నాకు ఎక్కడన్నా తట్టింది అంటే ఒకరికి సద్గురు దగ్గర, ఒకరికి రామకృష్ణ పరమహంస దగ్గర, కొంతమందికి స్వామి వివేకానంద ఉన్నట్టు నాకు అరవింద్ గారండి. సీరియస్లీ మనం ఏమి చెప్పినా
1.5 year ఏమి కూర్చున్నా ఏమి మనం మాట్లాడుకున్నా ఫైనల్గా అతని మేధస్సులో ఏదో ఉందో అదే మీరు చూస్తున్నారు ఇవాళ. హీఈస్ ద బిగ్గెస్ట్ తండేల్ ఫర్ ఆల్ ది మెంబర్స్. అతను ఏమనుకుంటే అది చూపించారు. ఒక ప్రేమ కథని ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ తోటి కలిపి దాన్ని మిక్స్ చేసి ఏది 2 దేశాల్లో ఉన్నా కూడా అది ఏది విడిపోకుండా పక్కపక్కనే జరుగుతున్న ప్రేమ కథలాగా దాన్ని స్క్రీన్ ప్లే వ్యూ చేయడం అంటే అది నార్మల్ కాదు. యు హవ్ డన్ అన్ ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే జాబ్ ఇన్ దిస్. యు ఆర్ ఎ గ్రేట్ రైటర్. అదర్ దెన్ ద డైరెక్షన్ యు ఆర్ ఎ వెరీ గుడ్ రైటర్. డైరెక్టర్లో ఉండే ఆ అడ్వాంటేజ్ని మీరు ఫుల్గా ఈ సినిమాకు ఉపయోగించి మాకు బ్రహ్మాండమైన ఇది మామూలు సినిమాను మా గీతా ఆర్ట్స్లో కలకాలం నిలిచిపోయే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ కింద తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే ఈ ప్రయాణం పూర్తయింది, ఇప్పుడు ఆడియన్స్ చూసి రివ్యూ ఇవ్వబోతున్నారు, వాళ్ళు మార్క్స్ ఇవ్వబోతున్నారు అని ఎలా ఉంటుందని ఏ సినిమాకి లేని ఒక భయం మొదలైంది. బట్ ఆ 4-5 డేస్లో నాకు ఇంకా గుర్తుంది, నాకు చందు, వాసు, అరవింద్ గారు ఎంతో ధైర్యం ఇచ్చారు. వాసు అసలు ప్రతి ఫంక్షన్లో కాలర్ ఎగరేసి ఏదేదో ఎన్నెన్నో కమిట్మెంట్లు ఇచ్చాడు. 100 కోట్లు అనేది ఎప్పుడో కమిట్ చేశాడు వాసు. అలాగే అరవింద్ గారు నాకు డోంట్ వరీ అమ్మా, ఇట్ విల్ బీ ద బెస్ట్ ఫిల్మ్ ఇన్ యువర్ కెరియర్ అని నాకు ముందే చెప్పారు. అండ్ నేను కూడా ఎంతో నమ్మాను. ఏంటంటే 100% లవ్ నా కెరియర్కి ఎలా ఒక బూస్ట్ ఇచ్చిందో అలా ఈ సినిమా తండేల్ సినిమా నాకు అలాంటి బూస్ట్ వస్తుందని నేను ముందే చెప్పాను. అండ్ అదే జరిగింది. ఐ రియలీ నీడ్ టు థ్యాంక్ మై టీమ్ ఫర్ దట్. చందు, ఒక రకంగా నువ్వే నాకు ఒక ఛాలెంజ్ చూపిస్తావు, ఆ ఛాలెంజ్ని ఎలా దాటాలో నువ్వే నా చేయి పట్టుకొని తీసుకెళ్తావు ముందుకి. థ్యాంక్ యూ సో మచ్. ఈ తండేల్ సినిమా విషయంలో కూడా ద మోస్ట్ ఛాలెంజింగ్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. అలాంటిది నువ్వు నా పక్క నుండి అందరూ ఆ క్లైమాక్స్ సీను, జైల్లో ఉన్న సీన్స్ గురించి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారంటే మనం ఎన్నో వర్క్షాప్స్ చేసాం. బట్ ఆ సీన్ ముందు నువ్వు నాకు ఇచ్చే ఇన్పుట్స్, నా చెవులోకి వచ్చి చిన్న చిన్న ఇన్పుట్స్ ఇచ్చావు కదా, అవి నాకు ఎంతో హెల్ప్ అయింది. ఇవాళ ప్రముఖ యంగ్ హీరో జీవా, స్టార్ హీరో అర్జున్ సర్జా హీరోలుగా, రాశి ఖన్నా హీరోయిన్గా నటించిన తాజా చిత్రం అగత్య. ప్రముఖ పాటల రచయిత పా విజయ్ కథ అందించడంతో పాటు దర్శకత్వం కూడా వహించారు. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ భాషలలో విడుదల కాబోతుంది. జనవరి 31వ తేదీన విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల ఫిబ్రవరి 28కి విడుదల వాయిదా వేశారు. హర్రర్ నేపథ్యంతో పాటు మంచి థ్రిల్లింగ్ కాన్సెప్ట్తో రూపొందిన ఈ సినిమా మన సంస్కృతి అనుబంధాలను బలంగా చూపించారు. ఇకపోతే అద్భుతమైన సీజీ వర్క్తో భారీ బడ్జెట్తో తెరకెక్కబోతుంది. VFX కోసమే మరికొంత టైం కేటాయించాలని భావించి విడుదల వాయిదా వేశామంటూ ఇటీవల చిత్ర బృందం తెలిపిన విషయం తెలిసిందే. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఇంట్రెస్టింగ్గా ట్రైలర్తోనే అంచనాలు పెంచేశారు. భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 28వ తేదీన రాబోతుంది ఈ సినిమా కోసం అభిమానులే కాదు, సినీ లవర్స్ కూడా ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ వరుసగా హిట్ చిత్రాలను నిర్మిస్తుంది. ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రదీప్ రంగనాథన్ కాంబోలో బ్లాక్ బస్టర్ లవ్ టుడే చిత్రం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈ కాంబో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని కల్పాతి ఎస్ అఘోరం, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ నిర్మించారు. ఓరిదేవుడా సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఫిబ్రవరి 21న రాబోతుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ను రిలీజ్ చేశారు. తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ విడుదల చేస్తున్నారు. కోస్తాంధ్రాలో పూర్వీ పిక్చర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఈ ట్రైలర్లో అన్ని రకాల అంశాలను జోడించారు. యూత్కి కావలసినంత వినోదం, ప్రేమ, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్నింటినీ జోడించారు. ఇంజనీరింగ్లో 48 బ్యాక్లాగ్లు పెట్టుకున్న హీరో కాలేజీలో పని పాట లేని గాలికి తిరిగే ఓ కుర్రాడిగా కనిపించాడు. ప్రేమ, బ్రేకప్, లైఫ్లో సెటిల్ అవ్వడం కోసం కష్టపడే తీరు ఇలా అన్నీ చూపించారు. ఫ్యామిలీ ఎమోషన్ను కూడా ట్రైలర్లో చూపించారు. బాధ్యతారాహిత్యంగా ఉండే కుర్రాడు
కుర్రాడి జీవితంలో వచ్చే సమస్యలు సవాళ్లను చూపిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఓ ఎంటర్టైనర్ మూవీ అవుతుందని ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. ఈ చిత్రంలో కేఎస్ రవికుమార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్ వంటి స్టార్ డైరెక్టర్లు ముఖ్య పాత్రలను పోషించారు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన అనౌన్స్మెంట్ వీడియో, టీజర్ పాటలు సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ఇక ఈ ట్రైలర్తో సినిమాపై మరింత బజ్ ఏర్పడింది. ఈ మూవీకి క్రియేటివ్ ప్రొడ్యూసర్గా అర్చన కల్పాతి, అసోసియేట్ క్రియేటివ్ ప్రొడ్యూసర్గా ఐశ్వర్య కల్పాతి పనిచేస్తున్నారు. తన కుమారుడు నాగచైతన్య తండేల్ విజయం సాధించడంపై నాగార్జున ఆనందం వ్యక్తం చేశారు. ఆ సినిమా విషయంలో తమ కంటే అభిమానులు ఎక్కువగా సంతోషించినట్టు పేర్కొన్నారు. తండేల్ సక్సెస్ మీట్లో ఆయన మాట్లాడారు. ఈ సినిమా విజయం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఈ నెల 7న మూవీ రిలీజ్ అయింది. ఆ రోజు ప్రధాని మోడీని కలిసేందుకు మేము ఢిల్లీ వెళ్ళాం. అక్కడ సెక్యూరిటీ మా ఫోన్లు తీసుకున్నారు. ఫోన్ దగ్గరే ఉంటే ఫోన్ కాల్స్, మెసేజ్లు చూస్తూ చైతన్య ముఖం ఎలా ఉంటుందో చూద్దామనుకున్నా. కానీ వాడు త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. త్వరగా మేము బయటకు రాగానే ఫోన్ ఆన్ చేశా. కంగ్రాట్స్ అప్పా, కంగ్రాట్స్ డాడీ అంటూ 2 ఫోన్ కాల్స్ వచ్చాయి. అభిమానుల నుంచి వరుస మెసేజ్లు వచ్చాయి. నాకంటే, చైతన్య కంటే మా అభిమానులు, శ్రేయోభిలాషులు ఎంత ఆనందపడుతున్నారో అప్పుడు అర్థమైంది. చాలా రోజులైందని సక్సెస్ మీట్కు వచ్చా అని అందుకే అన్నాను అని పేర్కొన్నారు. నటుడు కృష్ణంరాజుకు 3 కూతుళ్ళని తెలిసిందే. ప్రసీద, ప్రదీప్తి, ప్రకీర్తి అని కృష్ణంరాజుకు 3 కూతుళ్లున్నారు. ఈ ముగ్గురికి ప్రభాస్ అన్నయ్య అంటే చాలా ఇష్టం. ప్రభాస్ కూడా వీళ్ళను బాగా చూసుకుంటాడు. వీరిలో ప్రసీద ఉప్పలపాటి రెగ్యులర్గా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ పలు ఫోటోలు, ఫ్యామిలీ ఫోటోలు కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. ప్రసీద తమ నిర్మాణ సంస్థ బాధ్యతలను చూసుకుంటుంది. మిగిలిన ఇద్దరు మాత్రం సోషల్ మీడియాకు దూరంగానే ఉంటారు. తాజాగా ప్రభాస్ 3 చెల్లెలు కలిసి దిగిన స్పెషల్ ఫోటోలను ప్రసీద షేర్ చేశారు. ట్రెడిషనల్గా 3 చెల్లెలు చీరలో రెడీ అయి ఫోటోలు దిగారు. అలాగే వాళ్ళ అమ్మ, కృష్ణంరాజు భార్య శ్యామలదేవితో కూడా కలిసి ఫోటో దిగారు. ఓ పెళ్లి లేదా ఏదైనా ఈవెంట్లో వీరు ఫోటోలు దిగినట్టు తెలుస్తోంది. అలాగే ప్రభాస్ చెల్లెళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కజిన్స్తో కూడా ఫోటోలు దిగారు. ప్రసీద ఈ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ప్రభాస్ చెల్లెళ్ళు ట్రెడిషనల్గా 3 కలిసి కనిపించడంతో ఈ ఫోటోలు వైరల్గా మారాయి. తండేల్తో మంచి విజయాన్ని అందుకున్న హీరో నాగచైతన్య, డైరెక్టర్ చందు మొండేటి మరో సినిమాకి రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ విషయాన్ని తండేల్ సక్సెస్ ఈవెంట్లో దర్శకుడు ప్రకటించారు. నాగార్జున సార్, చైతన్యకు హిట్ రావడంపై మీరెంత సంతోషంగా ఉన్నారో నాకు తెలుసు. మీకంటే రెట్టింపు ఆనందంలో మేమున్నాం. ఇది మొదలు, ఇకపై అన్ని సిక్సర్లే. తండేల్ కథను సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అర్థం చేసుకున్నంతగా ఎవరూ అర్థం చేసుకోలేదు. ఈ స్టోరీ ఆయన మ్యూజిక్ రూపంలోనే తెరపైకొచ్చింది. ఆ తర్వాత నన్ను బాగా నమ్మింది ఎడిటర్ నవీన్ నూలి. ఈ కథకు మేం ఎమోషనల్గా కనెక్ట్ అయినట్టే ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. గతంలో నేను తెరకెక్కించిన సవ్యసాచి తర్వాత నిర్మాత బన్నీవాసు నాకు ఈ సినిమా అవకాశం ఇచ్చారు. అల్లు అరవింద్ గారిలో నాకు చాలా మంచి క్వాలిటీస్ కనిపించాయి. శోభిత, మీరు తెలుగు బాగా మాట్లాడతారో ఆ తెలుగును మా హీరోకి కూడా ట్రాన్స్ఫర్ చేసేయండి. ఎందుకంటే మేము భవిష్యత్తులో హిస్టారికల్ మూవీ చేయబోతున్నాం. అక్కినేని నాగేశ్వరరావు నటించిన తెనాలి రామకృష్ణ సినిమాను ఈ తరానికి తగ్గట్టు తీర్చిదిద్దుతాం. ఏఎన్ఆర్ అంతటి అభినయం మళ్ళీ నాగ చైతన్య చేస్తారు, మనం చూడబోతున్నామని అన్నారు. నటుడు విశ్వక్ సేన్ మోపిదేవిలోని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మంగళవారం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు నటుడికి స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కుమారుడు వల్లభనేని అనుదీప్ విశ్వక్ వెంట ఉన్నారు. విశ్వక్ హీరోగా నటించిన తాజా చిత్రం లైలా. ఇందులో ఆయన లేడీ గెటపుల్లోనూ కనిపించనున్నారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్. దర్శకుడు రామ్ నారాయణ్ తెరకెక్కించిన ఈ సినిమా నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సంచలన దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం గేమ్ చేంజర్. సంక్రాంతి స్పెషల్గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరైన విజయాన్ని నమోదు చేయలేకపోయింది. ఈ క్రమంలో అతి తక్కువ సమయంలో మేకర్స్ ఓటీటీలో విడుదల చేశారు. ఓటీటీలో ఈ సినిమా మంచి ఆదరణను రాబట్టుకుంటుంది. ప్రస్తుతం ఓటీటీలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆ సినిమాలోని కొండదేవర సాంగ్ ఫుల్ వీడియో విడుదలై ఆకట్టుకుంటుంది. పరీక్షలు వచ్చినప్పుడు విద్యార్థులు ఎక్కువ ఒత్తిడికి గురవుతారు. ఈ ఒత్తిడిని తగ్గించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరీక్షా పే చర్చ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇటీవల 8వ ఎడిషన్లో ప్రధానమంత్రి మోడీ మరోసారి విద్యార్థులతో మాట్లాడారు. ఈ మంచి కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీస్ కూడా భాగమయ్యారు. ఈ జాబితాలో బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ దీపికా పదుకొనే కూడా ఉంది. దీపికా పదుకొనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరు. ప్రపంచవ్యాప్తంగా ఆమెకు గుర్తింపు ఉంది. అయితే కొన్నేళ్ల క్రితం వివిధ కారణాలతో దీపిక డిప్రెషన్ బారిన పడింది. అయితే మరో
ఆత్మధైర్యంతో ఈ సమస్యను అధిగమించిన ఆమె ఆ తర్వాత డిప్రెషన్పై తన వంతు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఇప్పుడు మోడీ పరీక్షా పే చర్చల్లో కూడా ఒక మంచి సందేశాన్ని అందించింది. దీపిక ఎపిసోడ్కు సంబంధించి తాజాగా ట్రైలర్ మాత్రమే పంచుకున్నారు. పూర్తి వీడియోను ఫిబ్రవరి 12న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్గా వీటీవీ గణేష్, ఉపేంద్ర లిమయే, నరేష్, అవసరాల శ్రీనివాస్ పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా సంక్రాంతి పండగకి జనవరి 14న థియేటర్స్లో రిలీజ్ అయి భారీ హిట్ అందుకుంది. సంక్రాంతికి వస్తున్న సినిమా కేవలం 60 కోట్ల బడ్జెట్తో తెరకెక్కగా 300 కోట్ల గ్రాస్ వసూలు చేసి భారీ విజయాన్ని సాధించి ఫుల్ ప్రాఫిట్స్ తెచ్చుకుంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని పలువురు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా ఓటీటీలోకి రాకుండా డైరెక్ట్ టీవీలోకి వచ్చేస్తుంది. ఓటీటీ వచ్చిన తర్వాత చాలా వరకు సినిమాలు థియేటర్స్లో రిలీజ్ అయిన 3-4 వారాలకే ఓటీటీలోకి వస్తున్నాయి. కొన్ని సినిమాలు అయితే ఓటీటీతో ఒప్పందాలు అయ్యాకే థియేటర్స్కి వస్తున్నాయి. అయితే సంక్రాంతికి వస్తున్న సినిమా మాత్రం ఓటీటీ ఒప్పందం అవ్వకుండానే రిలీజ్ అయింది. దీంతో అంతా దిల్ రాజు రిస్క్ చేస్తున్నాడు అనుకున్నారు. కానీ బోలెడు ప్రాఫిట్స్ థియేటర్ నుంచే వచ్చాయి. థియేటర్స్లో రిలీజ్ అయి పెద్ద హిట్ అయ్యాక సంక్రాంతికి వస్తున్న సినిమా శాటిలైట్, ఓటీటీ రైట్స్ కోసం పలు సంస్థలు పోటీ పడగా జీ సంస్థ 2 హక్కులను కొనేసుకుంది. సంక్రాంతికి వస్తున్న శాటిలైట్, ఓటీటీ హక్కులను జీ సంస్థ కొనుక్కోవడంతో G5 ఓటీటీలోకి సినిమా వచ్చే ముందు జీ తెలుగు ఛానల్లో సినిమాని టెలికాస్ట్ చేస్తున్నామని అధికారికంగా ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఎంత బిజీగా ఉన్నారో అందరికీ తెలిసిందే. సినిమా ఈవెంట్లకు గెస్ట్గా వెళ్తున్నారు, అలాగే కొత్త కథలు చర్చిస్తున్నారు. మరోవైపు విశ్వంభర పనుల్ని కూడా చేస్తున్నారు. ఇంత బిజీగా ఉన్న చిరంజీవి ఓ 2 గంటలు ఓ లేడీ డైరెక్టర్కి ఇచ్చారంటే ఆమె జీవితం ధన్యమైనట్లే. అది కూడా నిహారిక నాగబాబు కోసమే అని అర్థమవుతుంది. నిహారికతో లేడీ డైరెక్టర్ స్వాతిని ఓ సినిమా చేసింది. అసలు నిహారిక పెళ్లి కంటే ముందుగానే ఈ ప్రాజెక్ట్ చేయాల్సిందే. అప్పుడు అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది. రీసెంట్ గానే స్వాతిని ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేసింది. నిహారికతో స్వాతినికి మంచి రిలేషన్ ఉంది. ఇక ఈ రిలేషన్ తోనే ఇలా మెగాస్టార్ చిరంజీవి వద్దకు వచ్చేసింది ఈ లేడీ డైరెక్టర్ స్వాతిని. మెగాస్టార్ చిరంజీవితో 2 గంటలు ముచ్చట్లు పెట్టాను అంటూ అసలు ఇది నిజమా కలనా అంటూ ఆ డైరెక్టర్ గాల్లో తెలిపింది. సదరు దర్శకులు వేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. నన్ను గిచ్చి చూడండి, అసలు ఇది కళా నిజమా అన్నట్టుగానే ఉంది అంటూ స్వాతిని ట్వీట్ చేసింది. నా జీవితంలో ఈ 2 గంటల్ని ఎప్పటికీ మర్చిపోలేను అంటూ మెగా ఫ్యాన్ మూమెంట్ను ఎంజాయ్ చేసింది. ఇక నిహారిక నాగబాబుకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పింది స్వాతిని. మరి ఈ లేడీ డైరెక్టర్ కూడా ఏదైనా కథను చెప్పుంటుందా అన్నది తెలియాల్సి ఉంది. రణ మూవీతో దర్శకుడిగా సత్తా చాటిన అమ్మ రాజశేఖర్ మరోసారి అద్భుతమైన చిత్రంతో వస్తున్నాడు. తల అనే టైటిల్తో రాబోతున్న ఈ చిత్ర ట్రైలర్ కు తెలుగులో అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రంతో అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా పరిచయం అవుతుండటం విశేషం. ఈ నెల 14న వాలంటైన్స్ డే సందర్భంగా తలను విడుదల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వైలెంట్ వాలంటైన్ అనే పేరుతో ప్రమోషన్స్ చేస్తూ విడుదల చేస్తుండటం విశేషం. బ్రహ్మానందం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ బ్రహ్మానందం కూడా తనలా పుత్రోత్సాహం పొందుతారని, ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందంటూ ఆకాంక్షించారు. తన స్పీచ్ చివర్లో తన పొలిటికల్ రీఎంట్రీపై వస్తున్న ప్రచారాన్ని మెగాస్టార్ ఖండించారు. ఇక జీవితాంతం కళామ తల్లి సేవలోనే ఉంటారని ఆ వేదిక నుంచి క్లారిటీ ఇచ్చేశారు. మెగాస్టార్ చిరంజీవి ఇటీవల లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన కామెంట్లు వైరల్ అయిన సంగతి తెలిసిందే. స్టేజ్ మీద నుంచి జై జనసేన అంటూ నినాదం చేశారు. అయితే ఈ కామెంట్ల తర్వాత చిరంజీవి రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తారంటూ వార్తలొచ్చాయి. తాజాగా ఈ రూమర్స్ పై మెగాస్టార్ చిరంజీవి రియాక్ట్ అయ్యారు. ఇక తన జీవితం మొత్తం సినిమాలేనని, మరోసారి రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశమే లేదని తేల్చి చెప్పారు. మీనాక్షి చౌదరి ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు సౌత్ ఇండియాలో భారీ డిమాండ్ ఉన్న హీరోయిన్ అయిపోయింది. అందులోనూ సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుని స్టార్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి భారీ ఆఫర్లే వస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో కూడా వీలు చిక్కినప్పుడల్లా అందాలు ఆరబోస్తూ కళ్ళ విందు చేస్తుంది మీను. తాజాగా ఆరెంజ్ కలర్ డ్రెస్ లో ఓ రేంజ్ లో అందాలు ఆరబోసింది మీనాక్షి చౌదరి. ఆరెంజ్ కలర్ లెహెంగా ధరించి నాభి అందాలు చూపిస్తూ మీనాక్షి చౌదరి షేర్ చేసిన ఈ ఫోటోలు నెటిజన్లకి తెగ నచ్చేశాయి. దీంతో నేషనల్ వైడ్ ట్రెండింగ్ లో #మీనాక్షి చౌదరి దూసుకుపోతుంది. ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లో అటు టాలెంట్, ఇటు అందం రెండూ కలిసిన రేర్ పీస్ మీనాక్షి అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు ఫ్యాన్స్. నితిన్ వెంకీ కుడుమల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ ను క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాను పూర్తి కామెడీ, యాక్షన్, ఎంటర్టైనర్ గా మేకర్స్ రూపొందిస్తున్నారు.
ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్, ఫస్ట్ సింగిల్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి రెండో సింగిల్ సాంగ్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన సెకండ్ సింగిల్ సాంగ్ కి సంబంధించిన అనౌన్స్మెంట్ ఫిబ్రవరి 12న చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది. దీంతో ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ సాంగ్ ఏమై ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాను మార్చ్ 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ వారం సంతోషం మ్యాగజైన్ కవర్ పేజీపై కన్నప్ప నుంచి ప్రభాస్ రుద్ర పోస్టర్ ప్రచురించారు. రెండవ పేజీలో తండేల్ పోస్టర్ ప్రచురించారు. మూడవ పేజీలో ప్రధాని నరేంద్ర మోడీకి మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు, అభిమానుల సంకల్పం వల్లే సాగుతుంది, రక్తదాతల సమావేశంలో చిరంజీవి, నందమూరి బాలకృష్ణకు సినీ పరిశ్రమ సత్కారం వంటివి ప్రచురించారు. ఇక 4వ పేజీలో తండేల్ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ ప్రత్యేక కథనం, 5వ పేజీలో పుష్ప 2 థ్యాంక్స్ మీట్ ప్రత్యేక కథనం ప్రచురించారు. 6వ పేజీలో బ్రహ్మ ఆనందం పోస్టర్ ప్రచురించగా 7వ పేజీలో బ్రహ్మానందం కోసం వస్తారు, రాజా గౌతమ్ను తీసుకువెళ్తారు, హ్యాట్రిక్ ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్ కథనం ఉంది. 8వ పేజీలో సంక్రాంతికి వస్తున్నాం డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్ ఉండగా 9వ పేజీలో ఎన్టీఆర్ కీలక ప్రకటన, కాంతా ఫస్ట్ లుక్, కిరణభవరం, కే ర్యాంప్ ప్రారంభం వంటి కథనాలున్నాయి. ఇక 10, 11, 12వ పేజీల్లో అనిల్ రావిపూడితో సంతోషం మ్యాగజైన్ చేసిన స్పెషల్ ఇంటర్వ్యూను ప్రచురించారు. 13వ పేజీలో తండేల్ మూవీ సక్సెస్ పై నాగార్జున ఎమోషనల్ పోస్ట్, విజయవాడ కనకదుర్గను దర్శించుకున్న నాగచైతన్య, తండేల్ పైరసీ, బన్నీవాసు ఆవేదన, బాక్సాఫీస్ వద్ద మామా అల్లుళ్ల జోరు వంటి కథనాలున్నాయి. ఇక 14వ పేజీలో నిర్మాత సింగనమల రమేష్ బాబు ప్రెస్ మీట్ ప్రచురించారు. 15వ పేజీలో దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార ప్రారంభం, దర్శకుడిగా రాబోతున్న ఎన్ శంకర్ తనయుడు, ఫిబ్రవరి 26న మజాకా గ్రాండ్ రిలీజ్ వంటి కథనాలున్నాయి. 16వ పేజీలో విశ్వక్సేన్ లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రత్యేక కథనం ఉంది. 17వ పేజీలో లైలా డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు, నిర్మాత సాహు గారపాటి, లైలా చూసి మీ ఛాతి చపాతి అవుతుంది, విశ్వక్సేన్ వంటి కథనాలున్నాయి. 18వ పేజీలో ఈ వారం రాశి ఫలాలతో పాటు డాన్ బోస్కో ప్రారంభం, కత్రినాతో తొలి పరిచయం, అప్పుడే విక్కీ కౌశల్ కథనాలున్నాయి. 19వ పేజీలో సంతోషం భక్తి పోస్టర్ ప్రచురించగా 20వ పేజీలో లైలా సినిమా పోస్టర్ ప్రచురించారు. ఇవి ఈ వారం సంతోషం మ్యాగజైన్ విశేషాలు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్స్ చేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.